హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 120. దక్ష ఇంటికి రావడంతో పోన్లే ఈరోజు ఏ పిచ్చి కుక్క తరమలేదనుకుంటా అని వసుంధర అడిగేసరికి దక్ష నవ్వుతూ గదిలోకి వెళ్ళి మందులన్నీ తీసి తన బెడ్ పక్కన ర్యాక్లో సర్ది పెడుతుంటే వసుంధర లోపలికొచ్చి, నీకు దండం పెడతానే, సంవత్సరం క్రితం బ్రెయిన్కి సంబంధించిన జబ్బని వచ్చి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చెకప్కి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళొద్దాను దక్ష, నీకు దండం పెడతాను అని అంది. మీరు ఇంకొకసారి ఈ టాపిక్ నా దగ్గర తీస్తే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పాను కదా అత్త. అయినా కూడా నువ్వు పునీత్ ఎందుకు నా మాట వినిపించుకోరు అని దక్ష అంటుంటే, సరేలే, మళ్ళీ మళ్ళీ ఆ మాట నీ నోటితో అనకు, అన్నిసార్లు చావు గురించి మాట్లాడకూడదు అని అంటూ వసుంధర కాఫీ తీసుకొచ్చిచ్చి ఆవిడ కూరగాయలు తరుగుతూ కూర్చుంది. దక్ష కాఫీ తాగి జుట్టు ముడిపెట్టుకుని స్నానానికి వెళ్ళి బయటకొచ్చి బ్యాగ్‌లో ఉన్న మొబైల్ బయటకి తీస్తే, దాంతో పాటు బయటకొచ్చిన చెక్ వైపు చూసి దాని మీద ఉన్న కర్ణ సంతకాన్ని వేళ్లతో తడిమి ముద్దు పెట్టుకుని తన డైరీలో దాచిపెట్టింది. సంవత్సరం క్రితం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసేసరికి అసలు దక్ష ఎటు వెళ్ళిందో ఏంటో కనిపెట్టడానికి కాస్త టైం పడుతుందని సీసీటీవీ ఫుటేజ్ మానిటర్ చెప్పడంతో లేట్ అయినా సరే వీలైనంత త్వరగా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు విరాట్. దక్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు చివరిసారిగా ఎవరు చూశారో అని కూడా అడిగాడు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళయి వీక్ష, విరాజ్ పెళ్ళయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత దక్ష 2 రోజులకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఎవరు చూశారు అన్నదే ప్రశ్న. అక్కడ పనివాళ్ళు, విరాట్ అసిస్టెంట్ మేనేజర్, నలుగురు, ఐదుగురు డ్రైవర్లు కూడా ఉంటే అందరూ గుర్తు చేసుకుని సార్ వెళ్ళిపోయే రోజు సాయంత్రం వెళ్ళిపోయిందని అందరూ వెతుకుతున్నారు. ఆ రోజు ఉదయం దక్ష మేడం ఇంటిని ఎమోషనల్‌గా చూస్తూ కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోవడం నేను చూశాను. కానీ ఆ రోజు మీరు ఇంట్లో అకాడమీకి సంబంధించిన ఏదో ఫైల్ మర్చిపోయారని త్వరగా తీసుకురమ్మని చెప్పడంతో ఆ హడావిడిలో నేను అకాడమీకొచ్చేశాను. నాకు తెలిసి నేనే చివరిసారిగా చూసిందని అందులో ఒక డ్రైవర్ చెప్పడంతో, మరెందుకు అప్పుడే నాకు ఆ విషయం చెప్పలేదని విరాట్ కోపంగా అడగడంతో, చెప్పాను కదా సార్, ఫైల్ హడావిడిగా ఇచ్చే తొందరలో వచ్చేసి ఆ తర్వాత కారు తుడుచుకుంటూ ఉండిపోయాను. ఆ రోజు సాయంత్రం దక్ష మేడం కనిపించలేదు అనేసరికి అందరితో పాటు నేను బాధపడ్డాను, కానీ ఉదయం జరిగింది నాకు గుర్తులేదు అన్నాడు. వెంటనే తను ఎక్కడికి వెళ్ళిందో చూసి ఫాలో అయ్యుంటే ఆ రోజే వెళ్లకుండా ఆపేవాళ్ళం అనుకున్నాడు విరాట్. అంత ప్రేమించే వాడిని వదిలేసి నాకు కూడా విషయం చెప్పకుండా దక్ష వెళ్ళిపోవడానికి అంత పెద్ద కారణమేంటి? దక్ష కనీసం నాకైనా చెప్పుండాల్సింది కదే! ఎందుకే ఇలా చేశావు? ఎక్కడున్నావే? సంవత్సరం నుంచి నీ గురించి వెయిట్ చేసి చేసి నా కళ్ళు, మనసు అలసిపోయాయి అనుకుంది దీక్షిత. స్నేహ కారు దిగి ఇంట్లోకి రాగానే, ఏంటి అబ్బాయితో పిచ్చి పిచ్చిగా మాట్లాడి పంపించేశావంట అని కోపంగా అడిగాడు మోహన్ రామ. డాడీ, తలనొప్పిగా ఉంది, దయచేసి ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయినా నేనేం మీ పెద్ద కూతురులాగా పెద్ద పెద్ద పనులు చేయలేదు. నాకు పెళ్లి ఇష్టం లేదు, చేసుకోనని చెప్పాను. ఒక 3, 4 ఏళ్లు పడుతుంది నేను పెళ్లి గురించి ఆలోచించడానికి అని చెప్పాను. వాడికి అన్ని రోజులు ఆగే ఓపిక లేదంట, వెళ్ళిపోయాడు. దానికి నన్నేం చేయమంటారు అని అంది స్నేహ. తెలివిగా మాట్లాడకు స్నేహ. మీ అన్నయ్య, అక్కని చూసి నీ లైఫ్ కూడా వాళ్ళలాగే ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? నీ లైఫ్ బావుంటుందేమో కదా అని మోహన్ రామ అంటూ ఉంటే, చూడండి డాడీ, ఇది అక్క, అన్నయ్య లైఫ్ చూసి నేను పడుతున్న భయం కాదు. అలాగని నా మనసులో ఎవరు ఉండడం వల్ల కాదు. నాకిప్పుడు పెళ్లి చేసుకునే ఇష్టం లేదు. చెత్త పెళ్లి. ఎవడు సుఖపడ్డాడంట? నాకు కొన్ని రోజులు ఫ్రీగా నా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించినప్పుడు మీకు చెప్పి మీరు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. చాలా, ఇప్పటికైతే నన్ను వదిలేయండి అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో జాను ఇంట్లోకి రావడంతో శాంభవి, జాను వచ్చింది చూడు అంటూ మోహన్ రామ గదిలోకి వెళ్ళిపోవడంతో శాంభవి బయటకొచ్చి, రా జాను అంటూ పని మనిషితో జ్యూస్
తెప్పించి కూర్చోమని చెప్పింది. జాను కూర్చుని, "కూర్చోవడం కాదంటీ, కర్ణతో మాట్లాడారా లేదా? దక్ష వెళ్ళిపోయి సంవత్సరం అవుతోంది. ఇంకెన్ని రోజులు నన్ను వెయిట్ చేయమంటారు? అసలు మీ నుంచి పాజిటివ్‌గా ఇప్పటివరకు ఒక్క రిప్లై కూడా లేదు. నేను నా అంతట కర్ణ ఒపీనియన్ గురించి రావడమే తప్ప, మీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నా వరకు రాలేదు. ఇందుకేనా నేనంత కష్టపడి దక్షని వెళ్ళిపోయేలా చేసింది" అనగానే, "ఏంటి? ఏమన్నావు?" అని అంది శాంభవి. ఏంటి ఇలా టంగ్ స్లిప్ అయ్యాను అనుకుంటూ "ఏమీ లేదంటీ. త్వరగా కర్ణతో మాట్లాడి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమని చెప్పండి" అనగానే, "జాను నేను క్లియర్‌గా విన్నాను. నీ అంతట నువ్వు చెప్తావా లేదా?" అని శాంభవి అడగడంతో జాను తలదించుకొని, "మీరు 1 ఇయర్ ముందు మీ అబ్బాయికి మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నప్పుడే నా దగ్గరికి ఈ మ్యాటర్ వచ్చింది. అప్పటికే కర్ణ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆ అమ్మాయిని మీ అబ్బాయి చేసుకోవడానికి మీకిష్టం లేదని, తనని నీ వైపు తిప్పుకోవడం నీ చేతుల్లోనే ఉందని మా అమ్మ చెప్పింది. దాంతో నా ప్రయత్నంలో భాగంగా ఆమెకి బ్రెయిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉందని అబద్ధం చెప్పి తనంట తాను వెళ్ళిపోయేలా చేశాను." జాను మాటలు విని శాంభవి చుట్టూ చూసి ఎవరూ వినట్లేదని నిర్ధారించుకొని, జాను చేయి పట్టుకుని గార్డెన్‌లోకి తీసుకువెళ్ళి, "అంటే అది వెళ్ళిపోయింది నా కొడుకంటే ఇష్టం లేక కాదా? దానికి బ్రెయిన్‌కి సంబంధించిన జబ్బు ఉంది, రోగంతో చచ్చిపోతున్నానన్న భయంతో వెళ్ళిపోయిందా?" అని షాక్ అయ్యి అడుగుతూ ఉంటే, "అవును నేనే. ఇలాంటి రోగాలున్న వాళ్ళని చేసుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. అది ఇది అని ఏదో బ్రెయిన్ వాష్ చేశాను. ఆ పిచ్చిది మీ అబ్బాయిని బాగా ప్రేమిస్తున్నట్టుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయింది" అని అంది జాను. ఇంత చేసి ఇప్పటివరకు నాకు కూడా ఎందుకు చెప్పలేదు జాను నువ్వు అని శాంభవి కోపంగా అడిగేసరికి, అంటే మీరందరూ నన్ను చీప్‌గా చూస్తారేమోనని టెన్షన్ వచ్చేసింది ఆంటీ. ఆ టైంలో అలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయి కర్ణ పక్కన గర్ల్ ఫ్రెండ్ లాగా తిరగడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోయాను. అందుకే ఆ టైంలో అలా చేశాను కానీ దక్ష నిజంగా వెళ్ళిపోతుందని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అంది జాను. శాంభవి మౌనంగా ఉండేసరికి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నాను. కానీ మీ కోపం చూస్తుంటే నేనేమైనా చేయకూడని తప్పు చేశానా అని జాను కంగారు పడుతుంటే, "నువ్వు తప్పు చేశావా? లేకపోతే కరెక్ట్ చేశావా? అనేది నేనిప్పుడే చెప్పలేను జాను. కానీ ఈ విషయం బయటపడిందంటే మాత్రం కర్ణ నిన్ను ఊరికే మాత్రం వదిలిపెట్టడు. కాబట్టి ఈలోపే మీ ఇద్దరి పెళ్లి జరిగిపోవాలి" అని అంది శాంభవి. కానీ ఎలా ఆంటీ? పేరెంట్స్ అయినా మిమ్మల్ని చూడ్డానికి ఒక్కసారి కూడా కరుణ ఇంటికి రావట్లేదు. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి నన్నెలా పెళ్లి చేసుకుంటాడు? పైగా వాళ్ళిద్దరి గురించి బయట తెలిస్తే పెద్ద మ్యాటర్ అవుతుందని తెలిసి రిస్క్ తీసుకున్నాడంటే హి ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ హర్. మహా అంటే వదిలేసి వెళ్ళిపోయినందుకు కోపంగా ఉంటాడేమో కానీ ఖచ్చితంగా తన ప్లేస్‌లో అయితే నన్ను తీసుకురావాలి అనుకోడు అని అంది జాను. అలాగని వెళ్ళిపోయిన దరిద్రాన్ని మళ్ళీ నా కోడలుగా చేసుకునే అంత సరదా నాకు లేదు. ఎలాగోలా మీ పెళ్ళికి నేనే ప్లాన్ చేస్తాను. నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంక ఎక్కడ ఈ విషయం చెప్పకు అని శాంభవి గట్టిగా చెప్పడంతో సరే అని చెప్పి జాను వెళ్ళిపోయింది. ఏం చేయమంటారు గురువుగారు? మంచిగా ఉండే పిల్లాడు ఇంకాస్త రాయిలాగా మారిపోయాడు. ఏం చేయమంటారని పూజారి గారికి మనవడి జాతకం చూపించి అడుగుతోంది కరుణ వాళ్ళ నానమ్మ. పూజారి గారు జాతకం మొత్తం చూసి రాయిలాగా మార్చిన అమ్మాయి మీ మనవడికి ఎదురుపడింది అని చెప్పడంతో, ఏంటి దక్ష ఎదురుపడిందా? అని ఆశ్చర్యంగా ఆవిడ అడుగుతూ ఉంటే, ఆ అమ్మాయి ఎవరో ఏంటో నాకు తెలీదు గానీ, అతని జాతకం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎదురుపడింది. వాళ్ళు మళ్ళీ ఒకటి కావడానికి ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలో చెప్పలేను అన్నాడు ఆయన. భోజనం చేసి వెళ్ళిపోయిన దక్షని అలాగే చూస్తున్న కొడుకుని కదిలించి,
ఏంటి దాన్ని అలాగే చూస్తున్నావని అడిగింది వసుంధర. పునీత్ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, అమ్మా నీకొక విషయం చెప్పలేదు కదా అంటూ, దక్ష అంటే నాకు చాలా ఇష్టం. కానీ తనెప్పుడూ నన్ను దగ్గరికి రానివ్వకుండా ఎలాంటి లిమిట్స్‌లో పెట్టాలో అలాంటి లిమిట్స్‌లోనే పెట్టేసరికి నేనెప్పుడూ ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుందేమోనని టెన్షన్. కానీ దక్ష మీద నాకు రోజు రోజుకి ప్రేమ పెరుగుతోందమ్మా. తను బ్రతికే కొన్ని రోజులైనా సరే తనతో బ్రతకాలనుంది అన్నాడు. మనం అనుకుంటే సరిపోదు కదా పునీత్. దాని అభిప్రాయం కూడా కావాలి. ఒకసారి అలా చేయకనే నేను నా కుటుంబానికి దూరమయ్యాను. దాని జబ్బు కారణంగా అది దాని కుటుంబానికి దూరంగా ఉంది. దక్ష నిన్ను నీ లిమిట్స్‌లో పెడుతోంది అంటే నీతో తను ఎలాంటి రిలేషన్ పెంచుకోవడానికి సిద్ధంగా లేదని అర్థం. కాబట్టి నువ్వు కూడా మర్చిపోతే మంచిది నాన్న. లేదంటే బాధపడతావు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అంటే దక్ష మంచిది కాదా అని కాదు. మంచిదే. కానీ దాని అభిప్రాయం కూడా నాకు ముఖ్యం అని చెప్పింది వసుంధర. దాంతో పునీత్ ఏమీ మాట్లాడకుండా చేతులు కడుక్కొని గదిలోకి వెళ్ళిపోవడంతో ఆవిడ కూడా భోజనం ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళి వంటగదిలో సింక్‌లో పడేయడానికి వెళ్ళిపోయింది. ఉదయాన్నే లేచి ఎప్పటిలాగా రెడీ అయ్యి ఈవెంట్ ఆఫీస్‌కి వెళ్ళిపోయింది దక్ష. "దక్ష నీ వర్క్‌కి మెచ్చి కర్ణగారు 50,000 ఎక్కువ ఇచ్చేసరికి బాస్ భూమి మీద ఆగట్లేదనుకో. పైగా ప్రెస్టీజ్ ఈవెంట్స్ అన్నిటికి నిన్నే రిఫర్ చేయమని మరీ మరీ చెప్పాడు" అని మేనేజర్ సంతోషంగా చెబుతూ ఉంటే, దక్ష మాత్రం దేనికి ఎక్కువగా పొంగిపోయినా, కుంగిపోయినా లాభం లేదు కాబట్టి ఎక్కువగా ఆనందపడకుండా "అన్నీ నేనెలా చేస్తాను సార్. నాకంటే బాగా చేసేవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వండి. నాకొక వర్క్‌లాగా ఇస్తే చాలు. ఉద్యమంలాగా ఇవ్వాల్సిన అవసరం లేదు" అని చెప్పి వెళ్ళిపోయింది. దక్ష మాటలకి మేనేజర్ ఆశ్చర్యపోయాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్న దక్ష పక్కనొచ్చి కూర్చుని, "మొన్ననే ఒక ఆఫీస్ ఇనాగరేషన్‌కి సంబంధించిన ఈవెంట్ డెకరేషన్ జరిగిందా? మళ్ళీ మన ఆఫీస్ పక్కన ఇంకొక ఆఫీస్ కడుతున్నారంట కర్ణ వాళ్ళు. ఏమో అనుకున్నాను. కానీ స్పోర్ట్స్ ఆడుతూ, స్పోర్ట్స్ అకాడమీ రన్ చేస్తూ ఇంత సంపాదించొచ్చని నాకు తెలీదే" అని ఒక అమ్మాయి అంటుంటే, "నీ బొంద ఓన్లీ అదొకటే కాదు. వాళ్ళకి వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. దాని ద్వారా కూడా సంపాదన వస్తుంది. ఏవైనా సరే బిజినెస్‌లో సంపాదించే తెలివుండాలి మనకి" అని మరొక అమ్మాయి చెబుతూ ఉంటే దక్ష ఆశ్చర్యపోయింది. వెంటనే భోజనం చేసి ఆ ఫ్లోర్ బాల్కనీ దగ్గరికి వెళ్లి పక్కన కడుతున్న బిల్డింగ్ వైపు చూసేసరికి కర్ణ కార్‌కి ఆనుకొని తను నిలబడ్డ చోటు వైపే చూస్తూ తనని చూడగానే కోపంగా కళ్ళ నిండా ద్వేషం నింపుకొని కనిపిస్తూ ఉండడంతో, కోపం చూస్తూ ఉంటే నా మీద ద్వేషం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత కోపం పెట్టుకొని ఇక్కడ ఎందుకు ఆఫీస్ కడుతున్నాడు అనుకుంది. కన్‌స్ట్రక్షన్ ఒకవైపు జరిగిపోతూనే ఉంది. పైగా 100 మంది వర్కర్స్‌తో ఒకే రోజులో బిల్డింగ్ కంప్లీట్ చేసేలా ఉన్నారు. ఈయన ఏం ప్లాన్ చేశాడు అనుకుంది. కమింగ్ అప్ ఓన్లీ ఆఫీస్ ఇనాగరేషన్ ఈవెంట్ ప్లానింగ్ మాత్రమే కాదు. నా కంపెనీస్‌కి సంబంధించిన ప్రతి ఈవెంట్స్ మీ ఈవెంట్ ప్లానింగ్ వాళ్ళే చూసుకోవాలి. అండ్ తనే రావాలి అంటూ దక్ష వైపు చూపించాడు కర్ణ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.